హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు ఒక కుటుంబం యొక్క లిమిటెడ్ కంపెనీగానే ఉంటున్నాయి అన్ని ప్రాంతీయ పార్టీలు. అదే విధంగా సీనియర్ నాయకులు కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోవడము, అతను ఏజ్ అయిపోయినా ఇప్పటికీ యాక్టివ్ గానే వర్క్ చేస్తున్నాడు. తక్షణమే నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలి. ఆయన రాజకీయ స్ట్రక్చర్ తో పాటు ఆయన క్రెడిబిలిటీని కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంత వ్యవహారానికి మూల కారణం ఏందనుకుని విశ్లేషించుకుంటే, సమీప భవిష్యత్తులో వచ్చే ఎన్నికల నాటి కావచ్చు, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఏజ్ రీత్యా రిటైర్డ్ అవ్వక తప్పదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మరియు జగన్ వీళ్ళు ముగ్గురే రేస్ లో ఉంటారు. దాని తర్వాత బీజేపీ కావచ్చు, ఇతర నాయకులు కానీ ఎవరు ఎమర్జ్ అవుతారో తెలియదు. కానీ ఇప్పటికే జగన్ తనను తాను ప్రూవ్ చేసుకుని ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ కు కూటమిలో మంచి పేరే ఉంది. కూటమి ఫార్మేషన్ తో పాటు కూటమి యొక్క నిర్మాణంలో మరియు కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ కీ రోల్ గా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో తెలిపారు. కీ రోల్ గా పవన్ కళ్యాణ్ ఉండడం వల్లనే ఇటు బీజేపీ కానీ, అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ మూడు పార్టీలు సంయుక్తంగా ఓటు అనేవి స్ప్లిట్ కాకుండా ఒకే విధంగా వెళ్ళి ఇంత భారీ విజయం సాధించడంలో దోహదపడింది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటికైతే ముఖ్యమంత్రి సీట్ పై కానీ చంద్రబాబు నాయుడుతో కానీ సమీప భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ఉన్నట్టు కానీ ఎక్కడ మనకు తెలియట్లేదు. ఈ మధ్యన రాష్ట్రంలో సంభవించిన అనేక సంఘటనలను మనం విశ్లేషిస్తే, హోంమంత్రిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే కావచ్చు, తిరుపతిలో తొక్కిసలాటలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే కావచ్చు, అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన మార్క్ ఐడెంటిటీని, వ్యక్తిత్వాన్ని, తన మార్కును అయితే చూపించాడు. ఎందుకంటే ప్రభుత్వము ఎక్కడైనా మిస్టేక్ జరిగితే ప్రభుత్వంలో ఆ మిస్టేక్ తనది కాదు, ప్రభుత్వం నుండి జరిగే మంచిని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విస్తరణ కోసం అయితే పవన్ కళ్యాణ్ భారీ ప్రణాళికనే ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పార్టీ తన పార్టీ బలాన్ని తనను తాను పెంచుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే చేస్తుంది. ఈ పార్టీ పెరుగుదల అనేది ఖచ్చితంగా టీడీపీ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బహిరంగ చెప్పకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా టీడీపీ ఏమనుకుంటున్నారు, ఎలా ముందుకెళ్లాలనే వాళ్ళ ప్లాన్ అయితే వాళ్ళకుంది. ఈ అన్ని క్రమంలో సమీప భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కావచ్చు, రాజకీయంలో ఏదైనా జరగచ్చు, ఎవరితో కలుస్తారనే తెలియదు. కానీ ఈ మొత్తం కురుక్షేత్రంలో ఒక నారా లోకేష్ ను టీడీపీకి ఒక హెడ్ గాను, మరియు పబ్లిక్ లో ఒక ఇమేజ్ పర్సన్ గాను ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం అయితే టీడీపీ శ్రేణులతో పాటు చంద్రబాబు నాయుడు పైన అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు వారసత్వంగానే వారసులు వస్తున్నారు. తమిళనాడులో చూసుకుంటే స్టాలిన్ వాళ్ళ తండ్రి నుండి తీసుకున్నాడు, వారసత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ తర్వాత కేటీఆర్ రాబోతున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలకు అధ్యక్షుడు కానీ, దాని నెక్స్ట్ ముఖ్యమంత్రులు కానీ అవుతున్నారు. ఈ విధంగా అవుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా తన వారసుడిని లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఏర్పడ్డది. ఎందుకంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోనే ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు ఒక కుటుంబం యొక్క లిమిటెడ్ కంపెనీగానే ఉంటున్నాయి అన్ని ప్రాంతీయ పార్టీలు. అదే విధంగా మిత్రపక్షాలతో కూటమిగా ఉన్న అనేక ప్రభుత్వాల్లో మిత్రులేనే వాళ్ళు తొక్కి తమ ఓన్ గా ఎదిగే క్రమంలో, ముఖ్యంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్న రాజకీయాల్లో ముఖ్య భాగంగా మహారాష్ట్రలో శివసేన తోటి అలయన్స్ లో గవర్నమెంట్ ఉంటూ శివసేనని ఇప్పుడు జూనియర్ పార్ట్నర్ గా చేసేసింది. అదే విధంగా బీహార్ లో కావచ్చు, అదే విధంగా అనేక ప్రాంతాల్లో బీజేపీ చేసిన ఈ ఫలితాలను విశ్లేషించుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందనేది కూడా టీడీపీ అయితే జాగ్రత్త పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జాగ్రత్త పడే క్రమంలోనే ఇప్పుడు నారా లోకేష్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఆ ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది, పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా, లేకుంటే డిప్యూటీ సీఎం గా చేస్తారా? ద సేమ్ టైం మిత్రపక్షాలు బలపడుతున్నప్పుడు టీడీపీని ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ నారా లోకేష్ ని ఏ విధంగా ఒక భవిష్యత్ వచ్చే సీఎం గా ప్రొజెక్ట్ చేస్తారు అనేది వేచి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే టీడీపీ బలం ఎంత ఉండబోతుంది, జనసేన అప్పటికి ఎంత పుంజుకోబోతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ రాజకీయాల్లో కుల రాజకీయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటిని విశ్లేషించుకుంటే ఖచ్చితంగా నారా లోకేష్ అయితే ఇప్పుడు వాళ్ళ నాయకులుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు పైన ఉంది.